హాయ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రకారం అండి, దేవుడు మనకు వెలుగుగా ఉన్నారు. ఆయన వెలుగుగా తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరినీ రక్షించడానికి వచ్చారండి. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చారండి. ఆయన్ని అంగీకరించిన వారందరూ కూడా ఆయనతో పాటుగా వెలుగులోనే నడుస్తారు కానీ చీకట్లో నడువరు. ఈ రోజున దేవుడు నీవు నడిచే మార్గంలో గాఢాంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసరింపజేస్తారని ఆయన వాగ్దానాన్ని ఇచ్చారండి. ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకొని ధైర్యంగా ముందుకు కొనసాగాలి. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి, ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించండి. నీకున్నటువంటి ప్రతి సమస్యను దేవుని దగ్గర పెట్టండి. నీ జీవితంలో అలుముకున్న అంధకారాన్ని ప్రభువు దగ్గర పెట్టండి. అప్పుడు ఆయన తన వెలుగును ప్రసరింపజేసి అంధకారాన్ని తొలగిస్తారని, బలమైన కార్యాలు నీ జీవితంలో చేయాలని ఆయన ఇష్టపడుతున్నారండి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్.